హరీష్ రావుని ఎలుగుబంటి గరిచింది అన్న నేను, అందుకే ఎలుగుబంటి తిరిగి వస్తున్నాడు అని చెప్పిన నేను. ఎలుగుబంటిని సరే మీరు ప్రశ్న ఏంటంటే జవాబు కూడా రాసి పంపండి నాకు, బెటర్ అదంతా కొంత బెటర్ ఉంటుందేమో అది. ఎందుకంటే అంటే నేను ఎలుగుబంటి గుణగణాలు చెప్పిన. ఎలుగుబంటికి ఏముంటుందంటే కొంత దాని గుణం ఏంటంటే దాని కోపం వచ్చినా, అది డిస్టర్బ్ అంటే దాని కోపం వచ్చినా, దానికి ఏదన్నా కొంత మతి ఒకటి కాదు ఎన్నైనా కాదు, ఇక అది పిచ్చి పిచ్చిగా చేస్తుంది దాని తత్వం అనమాట. అట్లా సేమ్ నాకు నిన్న టీవీలలో చూస్తుంటే అట్లా అనిపించింది. నేను టీవీలలో చూస్తుంటే ఇది ఎలుగంబాటి గరిచినట్టుందేమో హరీష్ రావు అని అనిపించింది. అట్లా ఇక ఎన్ని క్వశ్చన్స్ క్లోజ్ చేయాలా? కాంగ్రెస్ పార్టీకి భయం ఉంటుంది. ఏం మళ్ళీ అడుతోసి నువ్వు కాంగ్రెస్ పార్టీ భయపడతా అది నువ్వు ఏడన్నా? కాంగ్రెస్లో కార్యవర్గంలో నా పాత్ర ఇప్పుడు అర్జెంట్ ఏముంది నాది అంతా. కానీ రేపు మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్గా, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి ఛార్జ్ రేపు తీసుకుంటున్నాడు. కాబట్టి ఈ సందర్భంలో రాష్ట్రం నుంచి అందరు శాసనసభ్యులు, ఓడిపోయిన శాసనసభ్యులు, గెలిచిన వాళ్ళు, అనుబంధ సంస్థ నాయకులు, ఎంటైర్ యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై, మహిళా అండ్ రైతు విభాగం అండ్ మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కూడా స్వచ్ఛందంగా రేపు 11 గంటలకు గాంధీ భవన్కు చేరుకోవాలని గాంధీ భవన్ మీడియా ద్వారా అందరు కూడా అప్పీల్ చేయడం జరుగుతున్నది. రేపు మినిస్టర్స్ అందరూ కూడా పాల్గొంటున్నారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొంటున్నారు. వాళ్ళ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కూడా, అవసరం అనుకుంటే దూరం ఉన్న వాళ్ళు ఈ రాత్రికి హైదరాబాద్కి వచ్చేసి మార్నింగ్ పాల్గొనాలని కూడా సూచన చేస్తున్నారు. నీకు చెప్తా అవును. చూద్దాం, రేపు తెలుస్తుంది కదా. టీవీలో ఆడ జరగని ఇచ్చింది ఆ టీవీలో వాళ్ళ లొల్లి, వాళ్ళ లొల్లి చూసుడికే సరిపోయింది నిన్నంతా, నిన్న మొన్నంతా.